ఏ అద్భుత క్షణాల గురించి మాట్లాడుతున్నావు నంది? కాలంలో ప్రతి క్షణము అద్భుతమే. నీవు ఈ క్షణాలను అద్భుతమని చెబుతున్నావు ఎందుకంటే ఈ క్షణాలను నీవు అనుభవిస్తున్నావు. కానీ ఏ క్షణాన్ని నీవు అనుభవించలేవు ఆ క్షణం కూడా అలాంటిదే. ఇప్పుడు జరుగుతున్న కాలం లాంటిదే. భక్తి యాత్ర అలాగే ఉంటుంది నంది. ఏ క్షణంలో భక్తుడు భగవంతుడితో తన బంధాన్ని అనుభవిస్తాడు తనకి పరమసుఖం అనుభూతి అవుతుంది. ఎప్పుడైతే ఈ అనుభవం తన మనసులో ఉండదో సంబంధం అప్పుడు కూడా అలాగే ఉంటుంది. భక్తుడికి భగవంతుడికి ఉన్న సంబంధానికి ఇదే నిర్వచనం. ఎప్పుడైతే భక్తుడు భగవానుడి ధ్యానం చేస్తాడు అప్పుడు భగవానుడు భక్తుడిని అనుగ్రహిస్తాడు. ఏ క్షణంలోనైనా భక్తుడు భగవానుడి ధ్యానం చేయకపోయినా అప్పుడు కూడా భగవానుడు భక్తుడి మీద శ్రద్ధ చూపిస్తూనే ఉంటాడు. అందుకే నీవు అలా అనటం సరైనదేనంది. నేను పని మీదే ఉన్నాను. ఇంకా నేను చింతన కాలం నుంచి చిత్కాలం వరకు పని మీదే ఉంటాను.